అందరికీ నమస్తే అండి. ఒకవైపు పశ్చిమాసియాలో ఒక 16 రోజుల నుంచి కూడా యుద్ధం జరుగుతుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లా. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిపి మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయి, దండయాత్ర చేస్తున్నాయి. ఒక రకంగా ఇరాన్లో ఇప్పటికే 2000 మందికి పైగా మరణించినట్టు చెప్తున్నారు. వాళ్ళలో కొంతమంది బాలికలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, సామాన్య పౌరులు కూడా ఉన్నారు. సో ఇరాన్ కూడా ఎక్కడ పట్టు వదలట్లేదు అండ్ లొంగడానికి సిద్ధంగా లేదు, వెనకడుగు వేయట్లేదు. వాళ్ళు కూడా కాస్త మొండిగానే ఫైట్ చేస్తున్నారు. ఇదే అలా ఉంటే ఒక 19 రోజుల నుంచి కూడా దాదాపుగా ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఇక్కడ పాకిస్తాన్కి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి కూడా యుద్ధం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ సహా ప్రధాన నగరాల దాడులుగా పాకిస్తాన్ దాడులు చేస్తుంది. కందహార్, ఫక్తియా ప్రావిన్స్లు అండ్ తాలిబాన్ మిలిటరీ స్థావరాలు ఉంటాయి కదా, ఆ స్థావరాల లక్ష్యంగా ఫిబ్రవరి 26వ తేదీ నుంచి దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 650 మందికి పైగా చనిపోయారని చెప్పి పాకిస్తాన్ చెబుతోంది. అయితే తాజాగా నిన్న రాత్రి అత్యంత క్రూరమైన చర్యకు పాకిస్తాన్ ఒడిగట్టింది. క్రూరమైన చర్య అండ్ అమానవీయ చర్య. కాబూల్ నగరంలో రీహాబిటేషన్ సెంటర్ ఒకటి ఉంది, రీహాబిటేషన్ అండ్ డి అడిక్షన్ సెంటర్. అంటే అక్కడ నిషేధిత మాదక ద్రవ్యాలకు బానిసలైన వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని దాని నుంచి విముక్తి పొందుతారనమాట. సో అదొక హాస్పిటల్, దానిలో 2000 బెడ్లు, 2000 బెడెడ్ హాస్పిటల్ అది. సో నిన్న రాత్రి పాకిస్తాన్ అక్కడ బాంబులు వేసింది, ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దానివలన నిన్న రాత్రి 8:30-9 ఆ టైంలో జరిగిందనమాట. సో వాళ్ళు రంజాన్ నెల కదా, ఉపవాస ప్రార్థనలు ముగించుకున్న టైంలో ఆ దాడులు జరిగాయి. 400 మంది సామాన్యులు చనిపోయారు. అందులో కొంతమంది చిన్నారులు ఉన్నారు, కొంతమంది మహిళలు ఉన్నారు. సో మొత్తం మీద 400 మంది చనిపోగా మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. చాలా చూడండి, యాక్చువల్లీ ఎంత యుద్ధం జరిగినా సరే సివిలియన్స్ అంటే సామాన్య ప్రజల జోలికి వెళ్ళరు. ఎక్కడ కూడా సామాన్య ప్రజల జోలికి వెళ్ళరు. ఎక్కడ ఎంత దారుణమైన యుద్ధం జరిగినా సరే కేవలం కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకొని సైనిక స్థావరాలు, లేదా వాళ్ళకున్న రాడార్ కేంద్రాలు, లేదా వాళ్ళకున్న అణ్వాయుధాల కేంద్రాలు, లేదా ఆయుధ సంపత్తి ఉన్న కేంద్రాలు, ఏదో కొన్ని వ్యవస్థలను టార్గెట్గా చేసుకొని వెళ్తారే తప్ప, ఇప్పుడు మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు మనం పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ పేరిట మనం పాకిస్తాన్లో దాడులు చేసినప్పుడు అక్కడున్న ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మట్టుబెట్టే లక్ష్యంతో వెళ్ళాం. సో ఆ లక్ష్యాలను గుర్తించి అది 3 రోజుల్లో ఫినిష్ చేసాం. ఆ తర్వాత పాకిస్తాన్ మన సైనిక స్థావరాల మీద అటాక్ చేయడానికి డ్రోన్లు అయ్యి వదిలింది, డ్రోన్లు, క్షిపణులు. అలాగే ఇరాన్కి, ఇజ్రాయెల్కి, ఈ అమెరికాకి మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా ఇరాన్ అమెరికా మీద కోపంతో ఏం చేస్తోంది, ఆ పశ్చిమాసియా దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ఎక్కడైతే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయో ఆ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు, డ్రోన్లు వదులుతోంది. అంతే తప్ప సామాన్య పౌరుల జోలికి వెళ్ళట్లా. ఈవెన్ ఏ యుద్ధంలో కూడా సామాన్య పౌరుల జోలికి సాధారణంగా వెళ్ళరండి. మరీ శృతి మించి అపరిమితంగా వెళ్ళిపోయి విపరీతమైన కక్షలు, కార్పణ్యాలు ఉంటే తప్ప. సో ఇప్పుడు పాకిస్తాన్కి తాలిబాన్కి మధ్య, పాకిస్తాన్కి ఆఫ్ఘన్కి మధ్య అంత దారుణమైన, అంత క్రూరమైన, అంత అమానవీయంగా యుద్ధం చేయాల్సిన అవసరం అయితే లేదు. నిజానికి వీళ్ళకి ఉద్రిక్తతలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సరిహద్దు గొడవలు ఉన్నాయి. తర్వాత ఈ టీటీఐ అని ఒక విభాగం, అంటే టెహ్రాన్ ఏ తాలిబాన్ అని ఒక విభాగం అనమాట. వాళ్ళు పాకిస్తాన్ మీద అప్పుడప్పుడు దాడులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆఫ్ఘన్లోనే ఉన్నారు, వాళ్ళకి ఆఫ్ఘనిస్తానే ఆశ్రయం ఇస్తోంది అనేది పాకిస్తాన్ వాదన. లేదు, వాళ్ళు మా దేశానికి సంబంధం లేదు, మా దేశంలో ఉండరు, మేము వాళ్ళకి ఆశ్రయం ఇవ్వట్లేదని ఆఫ్ఘనిస్తాన్ వాదన. సో అట్లా వాళ్ళ మధ్య, ఆ 2 దేశాల మధ్య ఎప్పటి నుంచో సరిహద్దు గొడవలు ఉన్నాయి. ఈ గొడవలన్నీ ఉన్నాయి. సో ఇది కాస్త ముదిరి మొన్న 26వ తేదీ నుంచి, ఫిబ్రవరి 26 నుంచి దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ వరుసగా కాబూల్ సహా ప్రధాన నగరాల మీద దాడులు చేస్తోంది. ఎక్కడెక్కడైతే తాలిబాన్ స్థావరాలు ఉన్నాయో వాటినే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. సో అటువైపు వాళ్ళు కూడా, తాలిబాన్లు కూడా పాకిస్తాన్ మిలిటరీ బలగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ స్థావరాల మీద దాడులు చేస్తున్నారు. ఈ యుద్ధం జరుగుతుండగా ఇప్పుడు ఇరు దేశాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు మారితే తాజాగా ఈ ఇంత దారుణానికి ఒడిగట్టడం ఎవరికి మింగుడు పడట్ల. సో ఈ ఘటనను ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి.
ఎందుకంటే సామాన్య పౌరుల జోలికి పాకిస్తాన్ వెళ్ళింది కాబట్టి, అమానవీయ అత్యంత క్రూరమైన ఘటన కాబట్టి ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ని తప్పుపడుతున్నాయి. భారత విదేశాంగ శాఖ కూడా ఇప్పుడే ఒక అఫీషియల్గా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇది చాలా దారుణమైన చర్య, చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ దేశము కూడా ఇటువంటి పనులు చేయకూడదు. ఎంత యుద్ధం వచ్చినా సరే సామాన్య పౌరుల జోలికి వెళ్ళకూడదు. కానీ పాకిస్తాన్ ఆ నిబంధనలను తొంగలో తొక్కింది అని చెప్పి భారత విదేశాంగ శాఖ నుంచి ఒక ప్రకటన వచ్చింది. మరోవైపు ఆఫ్ఘన్ క్రికెటర్లు రషీద్ ఖాన్ అండ్ గుర్బజ్ వాళ్ళు కూడా పాకిస్తాన్ మీద వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సామాన్య పౌరుల మీద ఎందుకు మీ ప్రతాపం చూపించారు, సామాన్య పౌరుల మీద మీరు బాంబులు వేశారంటే ఇది అసలు కరెక్ట్ కాదు అనేది వాళ్ళు. సో ప్రపంచంలో చాలా దేశాలు, చాలా అగ్రనేతలు కూడా పాకిస్తాన్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు, తప్పుపడుతున్నారు. సో పాకిస్తాన్ బుద్ధి ఎంత వక్రమైనదో, ఎంత దరిద్రమైనదో చూడండి. సామాన్య పౌరుల మీద బాంబులు వేశారు.